వెంకటేష్ గారు 1518 రోజులు సార్ ఇంతకుముందు చెప్తున్నారు మన కొండా రాజీవ్ గాంధీ గారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టి 1500 రోజులు పూర్తయిపోయాయి. ఈ టైంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం ఇచ్చినటువంటి ఒక సమాచారం చూస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, దీన్ని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన అలాగే ఉంది అని క్లియర్గా చెప్పారు. అసలు ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందా, స్పందించదా? రాష్ట్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారా, స్పందించరా? ముందుగా ప్యానెల్లో ఉన్న వారికి అలాగే సాక్షి మీడియాకి అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఏదైతే ఉందో దీన్ని వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు అనేది స్పష్టంగా మనందరికీ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది కొంచెం మనం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టతరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిన తర్వాత, కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్లే పరిస్థితి అనేది ఎప్పుడు కూడా ఉండదు. దీనిలో భాగంగానే 11,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఫండ్స్ అలాట్ చేశాము అని చెప్పేసి అని చెప్పడం, ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కింద దీన్ని మళ్ళీ రేపొద్దున ఎవరైనా ప్రైవేటు పరం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా కార్మికులు లేదా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఆగుతుంది. సరే, అది ఎలాగో తలుచుకోవద్దు అనే ఒక పరిస్థితి ఉంది కాబట్టి మనందరికీ తేటతెల్లమైనటువంటి ఒక విషయం కాబట్టి ఈ ఎంప్లాయీస్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా మనం పక్కకు పెట్టేయచ్చు. ఖచ్చితంగా పేపర్ల మీద అధికార మార్పిడి లేదా యాజమాన్య మార్పిడి జరగాలంటే ఖచ్చితంగా బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరంగా వీళ్ళు వచ్చి అడ్డుపడేటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకర్స్ అడ్డుపడితే ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ అనేది చాలా చిక్కుముడులు ఏర్పడే క్రమంలో ఉన్నది. కాబట్టి ఏదైతే ఈ 11,000 కోట్లలో ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా 8,000 కోట్ల రూపాయలు బ్యాంకుల యొక్క రుణాలను తీర్చడం అనేది మొదటి ప్రక్రియగా మనం అభివర్ణించాలి. అంటే ప్యాకేజీ ముసుగులో కూడా మోసం చేయాలని చూసారా? ఎస్, ఖచ్చితంగా జరిగింది అది. ఎందుకంటే 11,000 కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి 11,000 కోట్ల రూపాయలు ఏదైతే స్టీల్ ప్లాంట్ కి వచ్చినాయి కానీ ఆ డబ్బులు నేను తీసి సూపర్ 6 కి వాడుకోలేను అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఎందుకు తెచ్చుకోలేరు అని అంటే, ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇది ఈ 8,000 కోట్ల రూపాయలు నేను బ్యాంక్ అప్పులు తీర్చుకుంటున్నప్పుడు మీరు సూపర్ 6 హామీలకు లేకపోతే మరొక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక అవసరాలకు వాడుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి నేను మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా అవగాహన ఉంది ఈ విషయం మీద. పవన్ కళ్యాణ్ గారికి ఆయన అంత విస్తృతమైనటువంటి ఆలోచన చేసేటువంటి మేధావిని నేనైతే అనుకోను. కాబట్టి అతనికి తెలిసే విషయం కూడా కాదు. ఇది ఏదైతే ఢిల్లీ లెవెల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కాదు, నాకు బీజేపీ పెద్దలు తెలుసు, డైరెక్ట్ గా నేను మోడీ గారిని కలవగలను, డైరెక్ట్ గా అమిత్ షా గారితో మాట్లాడేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెత్తనం చేయడానికి, వార్నింగ్లు ఇవ్వడానికి మోడీ అమిత్ షా పనికి వస్తారు కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి పనికిరారు. అప్పుడు ఉపయోగపడరా పవన్ కళ్యాణ్ గారు? మాటలు చెప్పడానికి దాన్ని చేతల్లో చూపించడానికి పవన్ కళ్యాణ్ ఏమే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిగా. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఏం చెప్పారంటే, మీరు స్టీల్ ప్లాంట్ ని ఎంత కమ్మాలనుకుంటున్నారు, ఓకే, సుమారుగా 5,500 కోట్ల రూపాయలకి మీరు నడి బజార్ లో పెట్టి ఎవడో గుజరాత్ మీడియాకో లేకపోతే గుజరాత్ వ్యాపారస్తులకు అమ్మదలుచుకున్నట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత నిధులతో ఆ 5,000 కోట్ల రూపాయలు మేము చెల్లించి స్టీల్ ప్లాంట్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది అని చెప్పేసి అని చెప్పగలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ ఆ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందా? కేంద్ర ప్రభుత్వం నీ మీదే ఆధారపడి ఉంది కదా. ఎలాగో ప్రత్యేక హోదాని ఎలాగో పువ్వుల్లో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మనం చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని కూడా నర్మగర్భంగా, అంటే ఇందాక మన ఈ ఉక్కు పోరాట కమిటీ ఉద్యోగులు చెప్పినట్లుగా ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కింద ఈ ప్రభుత్వం ఈ ప్రైవేటైజేషన్ చేసేటువంటి ఈ క్రమంలో ముఖ్యంగా ఈ
పోరాట కమిటీలో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, ఈ 11 సంఘాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, వీళ్ళందరి గొంతులు కోసి 35% మాత్రమే మీరు జీతాలు తీసుకుని పనిచేయండి, ఇలా 35% జీతాలు తీసుకుని పనిచేయండి మహాప్రభు అన్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు హైయెస్ట్ రికార్డు ప్రొడక్షన్ ఇస్తున్నారు. ఇది అవును. ఈ సౌత్ ఇండియాలో ఎవరు ఉన్నటువంటి ప్రొడక్షన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్తుంది. ఏదైతే 5,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం మీ దగ్గర ఇన్వెస్ట్ చేసింది అని చెప్పేసి వీళ్ళ మీద ఒక నెపం మోపుతున్నారో దీనికి 2 రెట్లు ఇప్పటికి జిఎస్టీలో కానివ్వండి, వ్యాట్ లో కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ లో కానివ్వండి, పన్నుల రూపంలో తిరిగి చెల్లించినటువంటి ఘనత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. అది కూడా వితౌట్ హ్యావింగ్ సఫిషియంట్ మైండ్స్, రైట్. సొంత మైండ్స్ లేకుండా ఎంతటి ప్రొడక్షన్ ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు. రైట్. ముఖ్యంగా గుజరాత్ కి సంబంధించినటువంటి ఈ ఉక్కు వ్యాపారస్తులకి వైజాగ్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద సముద్ర మార్గంలో రవాణా చేసుకునే ఫెసిలిటీ ఈ దేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మాత్రమే ఉంది. గుట్టు చప్పుడు కాకుండా, రోడ్డు మీద వెళ్లకుండా, రైలు మార్గంలో వెళ్లకుండా మీరు సముద్ర మార్గంలో ఇక్కడ జరిగినటువంటి ప్రొడక్షన్ మొత్తాన్ని కూడా ఈ దేశంలో ఎక్కడికైనా చేర్చుకునేటువంటి ఒక ఫెసిలిటీ, అంటే సముద్రం యొక్క ఎడ్జ్ లో ఉన్నటువంటి ఒక ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇది దీని యొక్క నైసర్గికంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ. కాబట్టి దీన్ని క్యాప్చర్ చేయడానికి చాలా మంది వ్యాపారస్తులు ఈ రోజు క్యూలో ఉన్నటువంటి పరిస్థితి. మోడీ మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే వ్యాపారస్తులు ఈ రోజు ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఆపుకోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వస్తామని చెప్పేసినటువంటి ఒక హెచ్చరిక ఇస్తే తప్ప ఆగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ స్థాయిలో గానీ పోరాటం చేయాలి వీళ్ళు, ఆ స్థాయిలో కానీ వార్నింగ్లు ఇవ్వాలి. ఆ స్థాయిలో కానీ నిలబడకపోతే మీరు అన్నట్టుగా ఇది జరిగే అవకాశం ఖచ్చితంగా ఇది ఏంటంటే పొమ్మనకుండా పొగబెట్టడం లాంటి కార్యక్రమమే తప్ప ఇది మరొక వ్యవహారం కాదు. ఈ ప్రభుత్వం ఇలాగే నిమ్మకు నీరెట్టినట్టు ఉంటే ఖచ్చితంగా మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రత్యేక హోదాని ఎలా అయితే వదులుకోవాల్సి వచ్చిందో ఇది కూడా అలాగే వదిలికొనుకునే పరిస్థితికి మనల్ని దిగజారుస్తారని చెప్పగలం.